కొడిమేల మండల కేంద్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను మాలమానాడు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు మాలమానాడు నాయకులు తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దిష్టిబొమ్మ దానాన్ని ఎస్ఐ సందీప్ అడ్డుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఢిల్లీలోని అమిత్ షా ఇంటిని ముట్టయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలమానాడు మండల అధ్యక్షుడు కాయితరాజు, సత్యం, మురళి, శేఖర్, గంగరాజం, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం కొడిమేల మండల కేంద్రంలో చేయడం జరిగింది. ఖబర్దార్ అమిత్ షా, ఇంకోసారి అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే ఢిల్లీకి వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తాం. మాలమహానాడు తరపున ఇంకోసారి అంబేద్కర్ గారిపై ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ వారిని ఏ ఊర్లో కూడా తిరగనీయమని హెచ్చరిస్తూ మాలమహానాడు తరపున హెచ్చరిస్తున్నాం. జై భీమ్.